ఈ రోజు మన కిచెన్ లో గోంగూర రొయ్యల బిర్యానీతో పాటు ఒక టెండర్ కోకోనట్ షేక్ అయితే చేసుకుందాం. ఈ రెండు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కూడా చేయండి. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సింపుల్ గా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలిగితే గనక ఈ రెండు రెసిపీస్ మీకు క్లియర్ గా అర్థమవుతాయి. చాలా సింపుల్ గా అయిపోతుంది, అలాగే పెద్ద టైం కూడా అవసరం లేదు. ఇంకా ఈ షేక్ విషయానికి వస్తే టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది. మీరు ఎప్పుడు ఇలాంటి షేక్ తాగి ఉండరు, ట్రై చేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ ఒక కడాయి అయితే పెట్టుకోండి, దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత సరిపోతుందో దానికి తగ్గట్టు వేసుకుని అందులో స్పైసెస్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకోండి, నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి మీకు స్పైస్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇది మూత పెట్టి కుక్ చేసుకుంటే గనక మంచిగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే వెంటనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకోండి. టమాటోలు ఎక్కువ వేయని అవసరం లేదు. ఆ తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకుని వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. రొయ్యలను ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే వాటర్ అనేది త్వరగా ఇంకుతుంది. కొంచెం వాటర్ ఇలా ఇంకిన తర్వాత దీనిలో బాయిల్డ్ గోంగూరను అయితే యాడ్ చేసుకోండి. గోంగూరను సపరేట్ గా బాయిల్ చేసుకొని ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాన్ని కూడా ఈ రొయ్యలతో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ గా గోంగూర రొయ్యలు ఈవెన్ గా కలిసిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం కారం వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. మనం గోంగూర యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనిలో కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. గోంగూర రొయ్యల బిర్యానీకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఈవెన్ గా మొత్తం కలిసేంత వరకు, కారం మొత్తం కలిసే వరకు ఒక్కసారి అయితే ఈవెన్ గా కలుపుకోండి. అలాగే ఈ టైంలో దీనిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవి యాడ్ చేసుకుని మొత్తం కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ అయితే కాదు, బిర్యానీ రైస్ తో చేస్తున్నాను నేను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడొచ్చు. ఒక గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ ని తీసుకుని అది మంచిగా వేడి చేసుకుని ఆ వేడి నీళ్ళని అయితే ఈ రైస్ లో వేసుకోండి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గనక ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని తీసుకుని వేడి చేసుకుని ఆ వేడి నీటిని అయితే యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే సాల్ట్, స్పైసెస్ అన్ని సరిపోయాయో లేదో చూసుకొని ఒక్కసారి అన్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే గనక వేడి వేడిగా రొయ్యలు గోంగూర బిర్యానీ అయితే రెడీ అవుతుంది. రైస్ వేసుకున్నాక వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే గనక గోంగూర అనేది జిగురుగా ఉంటుంది కాబట్టి ముద్దగా ఉండకుండా బిర్యానీ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఈ బిర్యానీని ఒక 10 మినిట్స్ పాటు అలా మూత పెట్టి వదిలేయండి. కొద్దిసేపు చల్లారుతుంది. చల్లారిన తర్వాత అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే గనక టేస్ట్ అయితే గోంగూర రొయ్యలు కర్రీ కంటే గోంగూర రొయ్యల బిర్యానీ అయితే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు టెండర్ కోకోనట్ షేక్ అయితే చేసుకుందాం. ఇలా లేతగా ఉండే గుజురు తీసుకోండి. మరి ఇంత లేతది కాదు, కొంచెం ముదరగా ఉండకూడదు, అలానే ఇంత లేతగా ఉండకూడదు. కొంచెం మీడియం గా ఉన్న గుజురు తీసుకుని ఇలా జ్యూసర్ జార్ లో అయితే చాలా బాగా వస్తుంది. దానిలో కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ చేసుకోండి. ఫైన్ గా మిక్స్ అవ్వాలి. దీనిలో టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అది లేకపోతే వెనిలా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి దాన్ని కూడా మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత ఈ టైంలో కొంచెం మిల్క్ ని అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకున్నాక కొంచెం మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ ని యాడ్ చేసుకొని షుగర్ ని కూడా యాడ్ చేసుకొని మిగతా కోకోనట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇలా ఫైన్ గా మిక్సీ చేసుకుంటే మీకు టేస్టీ టెండర్ కోకోనట్ షేక్ అయితే రెడీ అవుతుంది. దీని టేస్ట్ ఎప్పుడు మీరు చూసి ఉండరు. మీరు ఇది ట్రై చేసి తాగండి, చాలా నచ్చుతుంది మీ అందరికి. లాస్ట్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం ఐస్ క్రీమ్ కూడా పైన వేసుకొని తాగితే టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే గనక మీకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. బాయ్.